ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల జీవితమే తలక్రిందులుగా మారిపోతుంది. చూడండి, వరుణ్ అనే అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు. ఎప్పుడు చూసినా ఫోన్లో గేమ్స్, చాటింగ్స్, ఫ్రెండ్స్తో సరదాగా సినిమాలు, షికార్లు. అయితే ఒకరోజు సరదాగా సినిమాకి వెళ్ళారు ఫ్రెండ్స్తో. అప్పుడు వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు. ఫోన్ చూసేసరికి అమ్మదే కదా అని ఎత్తలేదు. ఆ తర్వాత మళ్ళీ చేసింది వాళ్ళమ్మ. ఎప్పుడు చూసినా అమ్మకు పని లేదు పట్టలేదు అనుకొని చిరాకు పడుతున్నాడు. తర్వాత మెసేజ్లు పంపించింది. చచ్చా, ఎప్పుడు చూసినా అమ్మ మెసేజ్లు పంపడం, ఫోన్లు చేయడం ఇదే కదా, ఇదేమి కొత్త కాదు కదా అనుకొని ఫోన్ సైలెంట్లో పెట్టేసి సినిమా చూశాడు ఎంజాయ్గా ఫ్రెండ్స్తో. ఆ తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసి ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు జనాలు గుంపులుగా ఉన్నారు. ఏమైంది అని ఆత్రంగా వచ్చి చూసేసరికి అమ్మ హాల్లో పడుకోబెట్టారు అమ్మని. ఏమైంది అనేసరికి అక్కడ గుంపులో ఉన్న ఒక పెద్దాయన, మీ అమ్మగారు చనిపోయారు బాబు అనేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, ఏమైంది నాన్న అమ్మకి అన్నాడు. ఏం చెప్పమంటావురా, అమ్మకి గుండెపోటు వచ్చేసింది. చాలాసార్లు నీకు ఫోన్ చేసిందిరా, నువ్వు వస్తావేమని చివరిసారిగా చూసిందిరా మీ అమ్మ అంటూ బోర్న ఏడ్చాడు ఆ కన్న తండ్రి. అంతే, వెంటనే ఫోన్ ఓపెన్ చేసి చూశాడు. అందులో 50 మెసేజ్లు, 100 మిస్డ్ కాల్స్. మెసేజ్లో, ఒరే నాన్న తొందరగా రారా, నా గుండెల్లో నొప్పిగా ఉందిరా, ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్దాంరా, నువ్వు వస్తే బాగుంటుందిరా అని రకరకాలుగా మెసేజ్లు పెట్టింది. చివరికి ఒక మాట కూడా రాసింది. ఒరే నాన్న, నువ్వు వచ్చేసరికి నేను ఉంటానో లేదో తెలియదు, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఎవరైనా సరే ఫోన్ చేసినప్పుడు ఎత్తాలిరా. అవతల వ్యక్తి ఎన్ని కష్టాలు ఉంటుందో, ఎన్ని బాధలు పడతారో కదా, అందుకే చేస్తారు కదా అని రాసింది. అమ్మ అంటూ బోర్న అమ్మ గుండెలపై వాలిపోయాడు వరుణ్. చివరికి ఎంత ఏడ్చినా ప్రయోజనం ఏమిటి? చూడండి, తల్లిదండ్రులు పిల్లలకి ఫోన్ చేసినప్పుడు పిల్లలు ఎంత బిజీగా ఉన్నా సరే ఒక్క క్షణం ఫోన్ ఎత్తి మాట్లాడాలి. ఎందుకంటే అవతల ఏం బాధనో ఏం కష్టమో తల్లిదండ్రే కాదు ఎవరైనా సరే ఫోన్ చేసినప్పుడు ఎత్తాలి. అంతే.